ఆసియా ఖండం అనేక ప్రకృతి సహజ సమూహాల నిలయం. దీన్ని పర్వతాల ఖండం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప సమూహమైన ఇండోనేషియా, ఆసియాలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం ఇక్కడే ఉన్నాయి. ఆసియా ఖండంలోని ముఖ్యమైన సింధు శాఖలు. ఆసియా ఖండంలో యమాల్, గైడా ద్వీపకల్పాల మధ్య గల్ఫ్ ఆఫ్ ఓక్, అరేబియన్ ద్వీపకల్పానికి ఇరాన్ పీఠభూమికి మధ్య పర్షియన్ గల్ఫ్, ఓమన్ ఇరాన్ పీఠభూమికి మధ్య గల్ఫ్ ఆఫ్ ఓమన్, సొమాలియా ఓమన్కు మధ్య గల్ఫ్ ఆఫ్ ఏడెన్, జోర్దాన్లోని అక్వాబాకు ఈజిప్టులోని సినాయి ద్వీపకల్పానికి మధ్య గల్ఫ్ ఆఫ్ అక్వాబా ముఖ్యమైనవి. ఆసియా ఖండంలోని ముఖ్యమైన దీవులు. వ్రాంగల్ దీవులు రష్యాకు ఉత్తరాన తూర్పు సైబేరియా ఆర్కిటిక్ సముద్రానికి మధ్య. కురైల్ దీవులు జపాన్లోని హొక్కైడో, కామ్చట్కా ద్వీపకల్పానికి మధ్య. స్పార్టిపారల్స్ దీవులు దక్షిణ చైనా సముద్రంలో ఉన్నాయి. ఆసియా ఖండంలో వివిధ ప్రాంతాల్ని విభజించే జలసంధులు. ప్రపంచంలో పొడవైన టాటర్ జలసంధి ఒక్టాసన్ సముద్రాన్ని జపాన్ సముద్రంతో కలుపుతూ తూర్పు రష్యాను సకాలిన్ ద్వీపం నుండి వేరు చేస్తోంది. బేరింగ్ జలసంధి ఆసియాను ఉత్తర అమెరికా నుండి వేరు చేస్తూ తూర్పు సైబేరియాను బేరింగ్ సముద్రంతో కలుపుతోంది. ఫార్మోసా లేదా తైవాన్ జలసంధి చైనా నుండి తైవాన్ను వేరు చేస్తోంది. లూజోన్ జలసంధి తైవాన్ నుండి ఫిలిప్పీన్స్లోని లూజోన్ ప్రాంతాన్ని వేరు చేస్తోంది. మక్కాసర్ జలసంధి సిలబస్ సముద్రాన్ని జావా సముద్రంతో కలుపుతూ బోర్నియోను సిలబస్ దీవుల నుండి వేరు చేస్తోంది. మలక్కా జలసంధి జావా సముద్రాన్ని బంగాళాఖాతంలో కలుపుతూ మలయ ద్వీపకల్పాన్ని సుమత్రా దీవుల నుండి వేరు చేస్తోంది. హర్మోస్ జలసంధి పర్షియన్ సింధు శాఖను ఓమన్ సింధు శాఖతో కలుపుతూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ఇరాన్ వేరు చేస్తోంది. బాస్పరస్ జలసంధి నల్ల సముద్రాన్ని మర్మరా సముద్రంతో కలుపుతూ ఆసియా నుండి యూరప్ వేరు చేస్తోంది. ఆసియా ఖండంలోని పీఠభూములు. ఆసియా ఖండంలో ఉన్న పర్వతానంతర పీఠభూమి టిబెట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఎత్తైన పీఠభూమి. దీనినే ప్రపంచ పైకప్పు అంటారు. అనటోలియా పీఠభూమి టర్కీ, దక్కన్ పీఠభూమి భారతదేశం దక్షిణ భాగంలో ఉంది. పర్వతాంతర పీఠభూమి లదక్. ఇది కారకోరం హిమాలయాల మధ్య ఉంది. ఇక్కడే ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం ఖేటు. ఆసియా మైదానాలు. ప్రాచీన నాగరికతలకు నిలయం మెసపటోమియా మైదానం. ఇది ఇరాక్లోని టైగ్రిస్, యుఫ్రాటిస్ నదుల మధ్య ఉంది. సింధు గంగా మైదానం భారత్, పాకిస్తాన్లలో విస్తరించి ఉంది. ఆసియాలో విస్తరించి ఉన్న ఎడారులు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఇసుక ఎడారి రూబెల్ ఖాళీ. ఇది సౌదీ అరేబియాలో ఉంది. దీనినే ఎంటీ క్వార్టర్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు బురద ఎడారి ఇరాన్లో ఉన్న దస్తే కవీర్. దీనినే గ్రేట్ సాల్ట్ డెజర్ట్ అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యధిక జనాభా నివసించే ఎడారి థార్. ఇది అత్యధికంగా భారతదేశం, కొంత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. దీనినే గ్రేట్ ఇండియాస్ డెజర్ట్ అని పిలుస్తారు. ఆసియాలో వేగంగా విస్తరిస్తున్న ఎడారి గోబీ. దీనిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ అనే ప్రాజెక్టును చేపట్టింది. ఆసియా ఖండంలోని ముఖ్యమైన సరస్సులు. ప్రపంచంలో లోతైన సరస్సు బైఖాల్. దీని నుండే లీనా నది పుడుతోంది. ఇది తూర్పు సైబేరియా ప్రాంతంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు కాస్పియన్ సముద్రం. ఇది యూరోప్, ఆసియాను వేరు చేస్తోంది. అతిపెద్ద క్రేటర్ సరస్సు ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఉన్న టోబా సరస్సు. బాల్కష్ సరస్సు కజకిస్తాన్, వాన్గోలు సరస్సు టర్కీ, టర్నూల్ సరస్సు సిరియా, లోప్నూర్ సరస్సు చైనా, మృత సముద్రం జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలలో ఉన్నాయి.